Today I want to speak about Jesus. Why God gave Jesus. దేవుడు మరి మనల్ని ప్రేమిస్తున్నాడు అని రుజువు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద ప్రూఫ్ దట్ గాడ్ లవ్స్ యూ. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దానికి రుజువు యేసయ్య. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద ప్రూఫ్ దట్ గాడ్ లవ్స్ యూ. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ఇవ్వాలి? వై? ఇంకేదైనా ఇవ్వచ్చు కదా. వై గాడ్ వాంట్స్ టు గివ్ ఓన్లీ హిస్ సన్. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చాడు. అందుకే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుందాం, మనం తర్వాత మన వాక్యములకు వెళదాము. సో 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 8:31. ఇది ఫ్రెష్ ఫీవర్లో ఒకసారి చెప్పాను నేను లాస్ట్ మేబీ థర్స్డే అనుకుంటాను, థర్స్డే ఓ ఫ్రైడే ఐ ప్రీచ్ దిస్. ఓకే, 8:31. రోమన్స్ చాప్టర్ నంబర్ 8 and verse 31. ఓకే. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Now see, ఇక్కడ రెండు విషయాలు మనము చూస్తున్నాం. There are two things that we need to study. ఒకటేమో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. అనుగ్రహించడం అనేది ఎవరైనా ఇవ్వగలరు, అవునా కదా? సో ఎనీబడి మా పిల్లని ఒక రోజు మీ దగ్గర ఉంచుకోండి అంటే ఇస్తానే ఇవ్వనా? ఇప్పుడు మా బాబు అంటే చాలా ఇష్టం అనుకోండి మీకు. ఒక రోజు మా ఇంట్లో పెట్టుకున్నారు బ్రదర్ అంటే ఇస్తానా? ఇస్తాను. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ఐ కెన్ గివ్ యూ, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? ప్రాబ్లం ఎక్కడంటే ఇవ్వడంలో ప్రాబ్లం లేదు, ఆయనని సిలువకు అప్పగించడంలో ప్రాబ్లం. హల్లెలూయా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డీల్, అవునా కదా? బిగ్గెస్ట్ డీల్ ఏంటి ఇక్కడ? దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం అనుగ్రహించడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఆయనను మన కోసము అప్పగించడం, సిలువకి మరణానికి అప్పగించడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్. దేర్ ఇస్ లవ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. హల్లెలూయా. అందులో ఏముంది? ప్రేమ. దేర్ ఇస్ అ లవ్ ఇన్ ఇట్. హల్లెలూయా. అనుగ్రహించడము ముఖ్యము కాదు, అనుగ్రహించినటువంటి కుమారుని నీ కోసము మరణానికి అప్పగించాడు, చూసావా? అది ప్రేమ. హల్లెలూయా. మరి దాన్ని చూసినప్పుడు ఎస్, గాడ్ లవ్స్ మీ. మరి ఆ సాదృశ్యం చూసినప్పుడు అవును, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నా కోసం అనుగ్రహించడమే కాదు, ఆయన నా కోసం సిలువకి కూడా అప్పగించేశాడు. హల్లెలూయా. మరణానికి కూడా అప్పగించేశాడట. హల్లెలూయా. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు సంథింగ్ వి గెట్, అప్పగించినప్పుడు సంథింగ్ వి లాస్ట్. హల్లెలూయా. పాపమును తీసేశాడు దేవుడు, మరణాన్ని తీసివేస్తాడు, రోగాన్ని తీసివేస్తాడు, వ్యాధిని తీసివేస్తాడు. ఎందుకు? సిలువకు అప్పగించినప్పుడు ఆయనతో పాటు ఏం వెళ్ళిపోయింది? వ్యాధి, రోగము, బాధ, దరిద్రము, లేమి, ఇవన్నీ కూడా. ఈవెన్ కరోనా వైరస్ అది కూడా వెళ్ళిపోయింది సిలువలో. హల్లెలూయా. ఈవెన్ కరోనా వైరస్ కెనాట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ. హల్లెలూయా. ఆల్రైట్ సార్. అయితే మరి రెండు విషయాలు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఒకటేమో అప్పగించడం, ఒకటేమో అనుగ్రహించడం, రెండవది అప్పగించడం. హల్లెలూయా. ఇప్పుడు అప్పగించినప్పుడు ఈ రెండు చేసినప్పుడు దేవుడు ఆయనను అనుగ్రహించాడు, ఆయన కోసం అప్పగించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? హల్లెలూయా. దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ. ద హోలీ స్పిరిట్ గాడ్ ఆస్కింగ్ యూ. నేను నీ కోసం నా కుమారుని అనుగ్రహించాను, నీ కోసం ఆయనను సిలువకి అప్పగించాను, ఆయనతో పాటు సమస్తమును నీకు ఎందుకు అనుగ్రహించాను? హల్లెలూయా. మరి ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? ఇంత గొప్ప ఆయన కుమారుణ్ణి మన కోసం ఇచ్చి ఇంత అద్భుతాన్ని, ఇంత గొప్ప కార్యాన్ని మహిళలు చేసినప్పుడు దేవుడు ఆయనతో పాటు ఉద్యోగం ఎందుకు ఇవ్వడు? ఆ వ్యాపారంలో ఎందుకు ముందుకు తీసుకెళ్ళాడు? ఆ వ్యాధి నుంచి ఎందుకు బయటకు తీసుకెళ్ళాడు? దేవుడు అడుగుతున్న క్వశ్చన్ ఇది. హల్లెలూయా. గాడ్ ఈస్ ఆస్కింగ్ సింపుల్ థింగ్. హల్లెలూయా. అంటే దీన్ని నమ్మడము గొప్పనా, వ్యాధి పోతుందని నమ్మడం గొప్పనా? రెండులో ఏది గొప్ప? యేసుక్రీస్తు నా కోసం సిలువకు అప్పగించబడ్డాడు అని నమ్మడం గొప్ప. నువ్వు దాన్నే నమ్మినప్పుడు వ్యాధి పోతుందని ఎందుకు నమ్మవు?
రోగం పోతుందని ఎందుకు నమ్మవు? హల్లెలూయా. ఆయన నా కోసం సిలువలో మరణించాడు. మరణించాడు అందరు చెప్తారు, యేసు బ్రదర్ మరణించాడు నా కోసం అంట. దాన్ని నమ్ముతున్నావు. యు బిలీవింగ్ దట్. హల్లెలూయా. అదే గొప్పది. అసలు అది గొప్పది. నా కోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు అని నమ్మడం గొప్పది. నీ వ్యాధి పోతుంది అనే దానికంటే, నువ్వు బయటకు వస్తావు అనే దానికంటే, హల్లెలూయా, నువ్వు స్వస్థపడతావు అనే దానికంటే ఏది గొప్పది? ఆయన సిలువలో నా కోసము మరణించాడు అనేది గొప్పది. హల్లెలూయా. దాన్ని నమ్మగలుగుతున్నాం, కానీ నేను బయటకు వస్తాను అని మట్టుకు నమ్మడంలో విశ్వాసం సరిపోవట్లేదు మనకి. హల్లెలూయా. రైట్, చూడండి, చదవండి మీకు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? ఎవడు? హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుడే. శిక్ష విధించువాడు దేవుడే. శిక్ష విధించువాడు దేవుడే. ఎవడు? శిక్ష విధించువాడు. నో, ఇట్స్ నాట్ గాడ్. శిక్ష విధించువాడెవడు? దేవుడు శిక్ష విధించాడు. అసలు శిక్ష విధించేవాడు ఎవడు లేడు అంటున్నాడు దేవుడు. దేర్ ఇస్ నోబడీ దట్ కండెమ్ యు. హల్లెలూయా. కొంచెం మీరు అలా చదివేసరికి ఏంటి మీ బైబిల్ అలాగే రాయబడి ఉందని అనుకున్నాను. ఎందుకంటే మరి నా బైబిల్లో అలాగే లేదు. మరి మేబీ దేర్ ఇస్ అ ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నా, బట్ దట్స్ నాట్ ప్రింటింగ్ మిస్టేక్. హల్లెలూయా. సో ఇది శిక్ష విధించువాడు ఎవడు అంటే ఈవెన్ గాడ్ కెనాట్ కండెమ్ యూ ఇఫ్ యు బిలీవ్ జీసస్. హల్లెలూయా. దట్స్ ఇట్. యు ఫినిష్డ్. యువర్ లైఫ్ ఈస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్. సిలువలో నీ జీవితం ఏమైపోయింది? చక్కగా చేసి నువ్వు జీవించి ముగించబడింది. మళ్ళీ తర్వాత దేవుడు కూడా నీకు శిక్ష విధించబడి లేడంట. హల్లెలూయా. ఎందుకు? దేవుడే నీతిమంతునిగా తీర్చాడంట. గాడ్ హస్ డిక్లేర్డ్ యు రైచస్. దేవుడే నేను నీతిమంతునిగా తీర్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడిని నేరము మోపువాడు ఎవడు? హల్లెలూయా. ఎవడు ఉండడు నేరం మోపడు. అంటే ఆ సమస్య నీ మీద నేరం. అపవాది చూసారా? అపవాది చేసే పని ఏంటంటే నేరం మోపడం. చూడు, నువ్వు ఇలాగా చూసారా? పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. డైరెక్ట్గా ఆయన సన్నిధికి వెళ్ళిపోయేవాడు. ఆయన సింహాసనం ఎదురు నిలబడేవాడు. నిలబడి ఏం చేసేవాడు? చూడు, నీ సేవకుడు, నీ దాసుడు, వాడు ఏం చేస్తున్నాడు, వీళ్ళని ఇలా చేస్తున్నాడు, మొత్తం లిస్ట్ తీసుకెళ్ళిపోయేవాడు. సంఘంలో కూర్చుండి, ఏంటి ఇప్పుడు సంఘంలో ఉండేవాడు. సంఘంలో సమాజ మందిరంలో కూర్చుండి అందరు రాసుకునేవాడు. ఆమె నిద్రపోయింది, ఆమె ఫోన్లో మాట్లాడింది, ఇది వాక్యం సరిగ్గా వినలే, ఈమె అసలు సంఘానికి రావట్లేదు, మానేసింది కొన్ని రోజులుగా అని అలాగా లిస్టులు అన్నీ రాసుకెళ్ళిపోయేవాడు. మనం చేసే అంటే ప్రతిదీ కూడా రాసుకెళ్ళిపోయి దేవుని ముందు పెట్టాడు. చూసారా? నువ్వు ఆయన ఆశీర్వదిస్తావు. ఎలాగ ఆశీర్వదిస్తావు? యూ కెనాట్ బ్లెస్ దెమ్. చూడు ఏం చేశాడు? అక్యూజింగ్ ఎవ్రీ టైం. హల్లెలూయా. అందుకే వాడి పేరు అక్యూజర్. వాడిని ఏమంటారు? నేరము మోపువాడు, అపవాదు మోపువాడు. హల్లెలూయా. అది పాత నిబంధన కాలంలో. యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు మీద నేరం మోపింది ఎవరు? అపవాది. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో చూడండి, దేవుడి సన్నిధిలో అపవాది నిలబడగలడా? ఇది ఒక క్వశ్చన్. మళ్ళీ నిలబడగలడా? చెప్పాలా? నిలబడతాడు. హీ క్యాన్. సంఘంలో ఉంటాడా? మధ్యలో ఉంటాడా? ఉంటాడు. చూడండి, ఎందుకంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. సాతాను కూడా జీవించాలంటే ఏం కావాలా? దేవుడి ప్రెజెన్స్ కావాలి. దేవుడి ప్రెజెన్స్లో నుంచి లైఫ్ వస్తుంది. దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈవెన్ ద డెవిల్ హ్యాస్ టు సర్వైవ్, ఇట్ హ్యాస్ టు టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొంచెం కొత్తగా ఉంది ఇది, కంగారు పడకండి. ఇది చాలా ఓల్డ్, ఇది ఏం కొత్తది కాదు. అయితే సాతాను ఎవరికి భయపడుతుంది సార్? దేవుడి సన్నిధికి, దేవుడికి. ఈవెన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి డైరెక్ట్గా మాట్లాడిందా? సవాల్ చేసిందా లేదా? నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో. నువ్వు దేవుడి కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు అంటది. కొండ మీద తీసుకెళ్ళిపోతుంది దేవుడిని. అమాంతం ఇలా తీసుకుని వెళ్ళిపోతుంది. దేవుడి కుమారుని తీసుకుని వెళ్ళిపోయి కొండ మీద నిలబెట్టేసి ఇక్కడి నుంచి దూకు అంటుంది. ఇంకోసారి ఏమో మొత్తం ప్రపంచాన్ని ఒక్క నిమిషంలో చూపించేస్తాను. మొత్తం అంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆది మొదలుకొని అంతం వరకు
మొత్తం చూపించేస్తాడు. చూడు, ఇది నా మహిమ నాకు ఇవ్వబడింది అంటాడు. నేను ఎవరికి ఇవ్వకూడదున్న వానికి ఇస్తాను. దేవుడు నవ్వుకుంటాడు వెనకాల. నేను ఒకసారి చెప్పాను, దేవుడు నవ్వుకుంటాడు, ఈ మహిమ నాకు ఇస్తావా? డెవల్, నీకు తెలియదు ఏంటంటే ఈ మహిమ మొత్తము నాది. హల్లెలూయా. ఇట్స్ బిన్ క్రియేటెడ్ ఫర్ మీ. అందుకే కొన్నిసార్లు చూసారా, నీ జ్ఞానవంతుడంట ఏదన్నా అపవాది వచ్చినప్పుడు కానీ ఏదైనా చెప్పు మౌనంగా ఉంటాడంట. మౌనంగా అంటే దాన్ని డిస్కస్ చేయడు. ఇక డిస్కస్ ఇట్, నవ్వి ఊరుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతనికి తెలియదని కాదు. ఏదన్నా వచ్చి చెప్పినప్పుడు, లేదా ఏదన్నా అపవాది ఎవరి మీద వేసినప్పుడు, లేదా నా మీద ఇంకరి మీద అపవాది వేసినప్పుడు నవ్వి ఊరుకున్నట్టు చూస్తే ఇట్ డజంట్ మీన్ ఈ డజంట్ నో దట్. అతనికి తెలుసు. కానీ తెలిసి కూడా మౌనంగా ఉన్నాడంటే అతడు ఎవరో తెలుసా? జ్ఞానవంతుడు. ఈజ్ అ వైజ్ మ్యాన్. హల్లెలూయా. ఈజ్ యూజింగ్ విజ్డమ్. అలా అన్నాడా? పద సంగతి చెప్దాం అన్నామనుకో, ఏంటి అంటే యూ డోంట్ నో వాట్ యూ ఓర్. పాస్టర్ గారు మేము పలానాడు అలాగ అన్నాడండి అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడు అలాగంటాడా పద అని వెళ్ళిపోయాను అనుకో, అంటే నా మీద నాకు ఏం లేదు, నమ్మకం లేదు. నేను ఎలాంటి వాడినో నాకు తెలియదు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. అంటే వేరే వాళ్ళు చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను అనమాట. నేను నా గురించి నేను వేరే వాళ్ళు చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? నువ్వు చెప్తే కానీ తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. నాకు తెలుసు, ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. హల్లెలూయా. ఐ నో ఇట్. దట్ ఈస్ వాట్. హి జస్ట్ కీప్ క్వైట్. మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చాలాసార్లు మౌనం ఏంటో తెలుసా? జ్ఞానం మౌనంగా ఉంటుంది. జ్ఞానము సొంత వీధుల్లో కేకలు వేయదంట. జ్ఞానం ఎలాగుంటుంది? మౌనంగా. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు ప్రతి దాచబడిన ప్రతిది కూడా బయలుపరచబడడానికి అంటాడు దేవుడు. మరుగైన ప్రతిది కూడా దేనికోసం అంట? దేనికోసం మరుగు చేయబడుతుంది తెలుసా? బయలుపరచబడ్డానికే. మరుగు చేయబడే ప్రతిది కూడా బయలుపరచబడ్డానికి అంట. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. సో ఇక్కడ నేరము మోపాడు ఎవడు అంటే ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులో కడగబడిన తర్వాత, ఆయన రక్తంను కడగబడి ఆయనను అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఈ లోకంలో నీ మీద నేరము మోపేవాడు ఎవ్వడు కూడా లేడు. హల్లెలూయా. దేర్ ఇస్ నోబడీ దట్ కెన్ అక్యూజ్ యు, ఈవెన్ ద డెవిల్. ఒకప్పుడు వాడికి అవకాశం ఉంది, కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికి అవకాశం ఉందా? మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చే అవకాశం లేదు. హిస్ డోర్ హాస్ బీన్ క్లోజ్డ్ పర్మనెంట్లీ. పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఆప్షన్ దట్ హీ కెనాట్ ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఇక్కడికి రావచ్చా? రాలేడు. ఎందుకు? ఇక్కడ ఏముంది? రక్తము, క్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెన్ అక్యూజ్. నేరం మోపడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు నీ మీద నేరం మోపొచ్చా? తప్పు చేస్తావు, పొరపాటు చేస్తావు, అయినా సరే నీ మీద నేరం మోపడానికి లేదు. ఎందుకు? నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు. నిన్ను నీతిమంతుగా తీర్చింది దేవుడే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. సో దేర్ ఇస్ నో వే టు అక్యూజ్ యూ. దేర్ ఇస్ నో వే. ఒకవేళ నువ్వు నీతిమంతుగా తీర్చబడితే అక్యూజ్ చేస్తాడు. కెన్ అక్యూజ్ యూ. హల్లెలూయా. సీ హౌ యు ఆర్ డూయింగ్. నీతిమంతుని చెప్పుకొని ఎలాగా నువ్వు ఆ పని చేస్తావు. ఒకవేళ నీ పని లేకుండా, నీ క్రియలు లేకుండా నిన్ను దేవుడే నీతిమంతునిగా తీరిస్తే ఇక సాతానికి అవకాశం ఉందా నీ మీద నేరం మోపని? లేదు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడి సన్నిధిలో నిలబడేటువంటి హక్కు వాడికి లేదు. హల్లెలూయా. హి డజంట్ హ్యావ్ రైట్ టు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు ఉంది. ఒకప్పుడు క్రీస్తు రక్తం లేదు కాబట్టి రైచియస్నెస్ అనేది ధర్మశాస్త్రం ద్వారా రావాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడే నీ యొక్క క్రియలను బట్టి నీతి రావాలి కాబట్టి నువ్వు నీతిమంతుడిగా జీవించినప్పుడు నీ మీద ఏది ఉండదు. కానీ ఎప్పుడైతే తప్పు చేస్తావో నీ మీద ఏముంటుంది? నేరము. హల్లెలూయా. ఎందుకు? నీతి నీ క్రియలను బట్టి వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా. కానీ కృప ద్వారా దేవుడు నీతిని ఎలాగిచ్చాడు? ఆయనే నీతిమంతునిగా తీర్చాడు కాబట్టి నీ క్రియలు లేకుండా నువ్వు మంచివాడువా చెడువాడువా, నీ మంచి ఆలోచన చెడు ఆలోచన, నీ మార్గం మంచిదా చెడుదా లేకుండా, అంటే దానితో సంబంధం లేకుండా దేవుడు నీతిమంతునిగా తీర్చాడు కాబట్టి ఒకవేళ నువ్వు పొరపాటు చేసినా కూడా నీ మీద నేరము మోపేటువంటి అధికారము సాతానికి లేదు ఈరోజు. హల్లెలూయా. నేరం మోపలేడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చిన తర్వాత నువ్వు పాపివని నీ మీద నేరం మోపే అర్హత, హక్కు ఎవరికి
లేదు. హల్లెలూయా. ఈవెన్ పాస్టర్, నేను కూడా, నాకు కూడా లేదు. ఈవెన్ ఐ డజంట్ హ్యావ్ టు అక్యూజ్ యూ. కానీ ఈరోజు పాస్టర్లందరూ చాలా చక్కగా అక్యూజ్ చేస్తారు. అవునా కదా? నువ్వు పాపివి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. దేవుడు కీప్ ఆన్ అక్యూజింగ్ ద పీపుల్. కానీ అర్హత ఎవరికి లేదంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. నౌ ఓకే, లెట్ us read. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. ఇక్కడ విజ్ఞాపన అంటే ఇంగ్లీష్లో ఏముంది? ఇంటర్సీడింగ్. కానీ ఇంటర్సీడింగ్ కూడా కాదు. ఏంటి అంటే రూట్ వర్డ్ ఏంటో తెలుసా? ఇంటర్సీడింగ్ కాదు, ఇంటరప్షన్. ఇట్స్ నాట్ ఇంటర్సీడింగ్. దేవుడు ఉపవాసం ఉండి, ప్రభా యేసయ్యా దేవా నీ చిత్తమైతే వీరికి క్షమించి ప్రభా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడు, ఇంటర్సీడ్ చేయడు. ఇంటర్సీడింగ్ విజ్ఞాపన ప్రార్థన ఏంటి? గంటల తరబడి చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటాం. అవునా కదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ గురించి గంటల తరబడి ప్రార్థన చేస్తారు అక్కడ. కొన్ని 40 రోజులు ఉపవాసం ఉండి ఆమెని స్వస్థపరచు, ఆమెను ఆశీర్వదించు, ఆయనకు ఉద్యోగం గంటల తరబడి ప్రార్థన చేస్తాడా? దాన్ని ఇంటర్సీడింగ్. ఇక్కడ ఇంటర్సీడింగ్ ప్రేయర్, దిస్ ఇంటరప్షన్. జీసస్ విల్ ఇంటరప్ట్ గాడ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు బిజీగా ఉన్నాడు అనుకో, దేవుడు ఏదో పనిలో బిజీ ఉన్నాడు, ఏదో ఉన్నాడు. అప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేసే యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ఈ వ్యాధి పోవాలి అని ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేయడు. God will interrupt God. Jesus will interrupt God. ఇప్పుడు ఇంటరప్షన్ అంటే ఏంటి? డిస్టర్బ్ చేయడం. ఏదైనా పనిలో బిజీగా ఉన్నాం అనుకో, మీ పిల్లడు వచ్చి డాడీ నాకు అది కావాలి అంటే ఏంటి? దాన్ని ఏమంటాము? ఇంటరప్షన్. ఇట్స్ అన్ ఇంటరప్షన్. అంటే నువ్వు చేసే పని మానుకొని అతనికి సమాధానం చెప్పాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కోసం ఏం చేస్తున్నారు? ఇంటరప్షన్. జీసస్ ఇంటరప్టింగ్ గాడ్ టు బ్లెస్ యూ. Because his blood has a power to make you cleanse and righteous. Hallelujah. నువ్వు నీతిమంతుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు సమాధానం రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకోవాలి, ఆశీర్వించబడాలి. అది ఆయన రక్తంలో ఉన్నటువంటి సామర్థ్యం, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి, గొప్పతనం. కాబట్టి నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకవేళ నీ ప్రార్థనకుండా బిజీ ఉన్నా కూడా he will interrupt. Jesus will interrupt God to bless you. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఐ యు గెటింగ్ సంథింగ్? కొత్తగా అనిపిస్తుందా? ఏంటో 2 విషయాలు కొత్త చెప్పాను ఈరోజు. సరే, అది ఫినిష్ చేయను. లెట్ మీ ఫినిష్ దట్ థింగ్. సాతాను దేవుడి సన్నిధికి భయపడదు, కానీ దేవుడి సన్నిధిలో నిలబడి దేవుని నామంలో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి సాతాను భయపడుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. దట్ ఈస్ ద సీక్రెట్. దట్స్ అ సీక్రెట్. హల్లెలూయా. ఇట్స్ అ సీక్రెట్. దేవుడు చెప్పాడు, నా సన్నిధి, ఓకే నా సన్నిధి నిలబడి, కానీ ఎవరైనా నా సన్నిధిలో నిలబడి నిన్ను ఎదిరించాడా, నువ్వు పారిపోవాలి. ఏం చేయాలి? నువ్వు పారిపోవాలి. అందుకే దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు ఈయన వద్దు. అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? కాపురం చేస్తాడు, మనతో కలిసి మన ఇంట్లో ఒక సభ్యుడిగా ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్. ఎంతమంది ఉంటారు ఇంట్లో? బాబు, పాప, డాడీ, మమ్మీ, ఒక్క అపవాది. హ్యాపీ ఫ్యామిలీ. భయపడతాడా అపవాది? దేవుడి సన్నిధికి భయపడ్డా? దేవుడి సన్నిధికి భయపడలే. ఎందుకంటే దేవుడి సన్నిధే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి జీవాన్ని ఇచ్చేది ఏంటి? దేవుడి సన్నిధి. ఈవెన్ దే విల్ గెట్ హిస్ లైఫ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. Without the presence of God, there is no living thing. అది హెల్లో కానివ్వండి, భూమి మీద కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, ఎక్కడైనా సరే జీవము ఉందా, అది దేవుడి వెలుగే. ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద లైఫ్ టు మెన్. హల్లెలూయా. ఒకవేళ దేవుడి సన్నిధికి సాతాను రాకుండా ఉంటే బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. He will die.
అందుకే దేవుడు కూడా ఏమన్నాడు అంటే, నువ్వు కూడా జీవించాలంటే నా సన్నిధి నీకు కావాలా, సో టేక్ లైఫ్. కానీ దెర్ ఇస్ ఎ కండిషన్. ఏంటి? నువ్వు నా సన్నిధికి భయపడు, నా సన్నిధిలో ఉండు, నా సన్నిధి నుంచి నువ్వు జీవం తీసుకొని బ్రతుకుతావు. కానీ నా సన్నిధిలో నిలబడే ఒక మనిషి, ఒక మానవుడు, నా యందు విశ్వాసం కలిగి నా సన్నిధిలో నివసించే ఒక మనిషి కనుక నిన్ను ఎదిరిస్తే వాడి ఇల్లు వదిలి పారిపోవాలి. హల్లెలూయా. వాడి శరీరం వదిలి పారిపోవాలి, వాడి జీవితాన్ని వదిలి పారిపోవాలి. హల్లెలూయా. Are you getting something? The secrets. హల్లెలూయా. ఆల్రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం విజ్ఞాపన చేస్తున్నా, ఇంటరప్షన్ చేస్తున్నాడా? ఇంటరప్షన్. హల్లెలూయా. యు నీడ్ టు అండర్స్టాండ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు లాజరస్ సమాధి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయలే. ఉపవాస ప్రార్థన చేశాడా? ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తున్నావని నాకు తెలుసు. ఐ నో దట్ యు హియర్ మై ప్రేయర్. ఈ రోజు కాదు, ఎల్లప్పుడు, ఆల్వేస్. ఈ లాజరస్ ఏంటి? ఇలాంటి లాజరస్ 1,00,000 మంది చనిపోయినా ఒక మాటతో లేచి వస్తారు. ఎందుకు? నా ప్రార్థన ఎల్లప్పుడు ఆలకిస్తున్నాను. ఓన్లీ వన్ వర్డ్, కమ్ అవుట్. వచ్చేస్తారు బయటికి. లాజరస్ రా బయటికి. గ్రీకులో కుమి, తాలితా కుమి, అక్కడ ఇంకో చోట వాడతాడు. అక్కడ చిన్నదాని లేండి, ఇక్కడ లాజరస్ పేరు పెట్టుకున్నాడు. కుమి, ఓన్లీ వన్ వర్డ్, హీ కేమ్ అవుట్. That's it. హల్లెలూయా. చూసారా ఎంత చిన్న ప్రార్థన? ఉపవాసం ప్రార్థన చేశాడా, లేదా విజ్ఞాపన ప్రార్థన చేశాడా? దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేశాడా లాజరస్ని బయట తీసుకురావడానికి? ఓన్లీ వన్ ప్రేయర్, 1 సెకండ్. ఒక సెకండ్ కూడా ఉండదేమో. కోమి అనేది ఒక సెకండ్ పట్టుందా? సెకండ్ కూడా ఉండదు. అది అంటే దట్ ఈస్ వాట్ ద ఇంటరప్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నువ్వు ఎప్పుడైతే ఆయన నామములో ప్రార్థన చేస్తావో దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దగ్గర ఏం చేస్తాడు? హి విల్ ఇంటరప్ట్ గాడ్. షీ ఈస్ ప్రేయింగ్, షీ ఈస్ ఆస్కింగ్ సంథింగ్, హి ఈస్ ఆస్కింగ్ సంథింగ్. లార్డ్ బ్లెస్ దెమ్. ఆశీర్వదించతని, బాగుపరచతని, స్వస్థపరచతని, ఉద్యోగం ఇవ్వతనికి, ఇల్లు ఇవ్వతనికి ప్రార్థన చేస్తున్నాడు. గాడ్, జీసస్ విల్ ఇంటరప్ట్ గాడ్ టు బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ ఇంటర్సీడింగ్ అని రాశారు. అంటే నేను 3 వర్షన్స్లో ఎతికాను. 3 వర్షన్స్ కూడా ఇంటర్సీడింగ్ అని ఉంది, ఇంటర్సెషన్ అని ఉంది. అసలు ఇంటర్సీడింగ్ అండ్ ఇంటర్సెషన్. హల్లెలూయా. విజ్ఞాపన చేయడానికి. హి నో హిస్ అథారిటీ, హిస్ నో హిస్ పవర్. హల్లెలూయా. హిస్ నో హిస్ వర్క్, వాట్ హి హస్ డన్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద ఎంత గొప్ప కార్యం చేశాడో ఆయనకు తెలుసు. ఆ కార్యం వలన నీవు ఎంత నీతిమంతుడిగా తీర్చబడ్డావో ఆయనకు తెలుసు. హౌ మచ్ యు హావ్ బీన్ డిక్లేర్డ్ రైచస్, హి నోస్. అండ్ హి హోనర్ వాట్ హి డన్. ఆయన చేసిన పనిని ఆయన గణపరుస్తాడు. ఆయన రక్తం కార్చాడు, గణపరుస్తాడు. ఆయన రక్తాన్ని గణపరుస్తాడు. మనం గణపరచమేమో, మన చిన్న తప్పు చేసినా కూడా నీ రక్తానికి అంత సీన్ లేదు ప్రభు అంటాం. ఎందుకు? ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్. నేను ఇంకా ఎవరిని? పాపిని. నేను ఇంకా ఎవరిని? అపరాధిని. పాట ఉంటుంది, అపరాధినో. చక్కగా పాడతాం మనం. విల్ సింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ విత్ ట్యూనింగ్, విత్ మ్యూజిక్. లీనమైపోయి అందులో we involved in that worship and we worship Lord. చక్కటి పాట ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి ట్యూన్ కూడా ఉంటుంది. ఎవరికైనా తెలుసా సాంగ్? ఒకసారి ఒక చరణ్ మాడించండి, పల్లవి పాడండి. ఏముంటుంది? అపరాధినో, సంథింగ్ లైక్ దాట్. అపరాధిని యేసయ్యా, అపరాధిని. అది కాదు. దట్స్ నాట్ అపరాధినో. అదొక సాంగ్ ఉంటుంది. అంటే అలాంటి సాంగ్స్ చాలా చక్కగా ఎక్కుతాయి మనకి. ఇన్వాల్వ్ అయిపోయి, లీనమైపోయి, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి మొత్తం అంతా మర్చిపోయి పాడుతూ ఉంటాం ఆ సాంగ్స్. పాడాలి సాంగ్స్. యూ నీడ్ టు వర్షిప్ గాడ్, బట్ యూ నీడ్ టు వెరీ క్లెవర్ వాట్ టు సింగ్, హౌ టు వర్షిప్ గాడ్, బికాస్ గాడ్ హానర్స్ హిస్ వర్క్. And you are disobeying the blood of Jesus. నీతిమంతునిగా, పరిశుద్ధంగా తీర్చు ఆత్మను తిరస్కరించిరని ఉంటుంది బైబుల్. కృపనిచ్చు ఆత్మను వాళ్ళు తిరస్కరించి కాలికని తక్కి కుమారుని అంట యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించేశారంట. హల్లెలూయా. కృపకు మూలమగు ఆత్మ.
హల్లెలూయా. యు సీ దట్. అంటే యేసుక్రీస్తు చేసినటువంటి పని నీ పాపం కంటే తక్కువనా? నువ్వు చేసిన అపరాధం కంటే తక్కువనా? అంటే ఆయన రక్తానికి అంత వాల్యూ లేదా? నువ్వు ఒకవేళ ఆయన రక్తానికి వాల్యూ ఇచ్చినా ఇవ్వకుండా ఆయన రక్తానికి వాల్యూ ఇస్తాడు. అందుకే నువ్వు చిన్న ప్రార్థన చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి ఇంటరప్ట్ చేస్తున్నాడు. ఐ నో దిస్ మ్యాన్ ఈజ్ ఎ రైచస్, ఐ నో షీ ఈజ్ రైచస్. హల్లెలూయా. అండ్ యూ విల్ బి బ్లెస్డ్. నీకు ఈ కాన్షియస్ ఉందనుకో, లోకంలో నువ్వు ఆశ్రయించబడకుండా ఏది నిన్ను ఆపలేదు, నిన్ను నువ్వు కూడా ఆపుకోలేవు. హల్లెలూయా. ఈవెన్ యూ కెన్ స్టాప్ ది బ్లెస్సింగ్స్. బట్ దిస్ ఈస్ వాట్ ద క్లియర్ కాన్షియస్. ఈ కాన్షియస్ ఉండాలి. హల్లెలూయా. మన నిమిత్తం ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇవేమైనా సరే ఆయన ప్రేమించాలని బయటికి తీసుకురగలవా? నథింగ్. హల్లెలూయా. నీతిలో నుంచి బయటికి తీసుకురగలవా? నో. యు ఆర్ రైచియస్ ఫర్ ఎవర్. హల్లెలూయా. యు ఆర్ హోలీ ఫర్ ఎవర్. హల్లెలూయా. సరే, ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు చూడండి, చదవండి ఇంకా 37 చదవండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ ఎనీ ప్రాబ్లం యు విల్ కమ్ అవుట్. ఖడ్గమైనా సరే, యుద్ధమైనా సరే, అపవాదైనా సరే, యాక్సిడెంట్లు అయినా సరే, కరోనా అయినా సరే, వైరస్ అయినా, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఏదైనా సరే, వీటన్నిటిలో ఆయన ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని అత్యధిక విజయంతో బయటికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ ద మోర్ దెన్ కాంకరర్. ఇక్కడ చూసా, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. కాంకరర్ అంటే ఎవరు? యుద్ధం చేసి గెలిచేవాడు. యుద్ధం చేసి గెలిచేవాడిని ఏమంటారు? ఈజ్ ఎ కాంకరర్, గెలిచినవాడు. మోర్ దెన్ కాంకర్ అంటే ఏంటో తెలుసా? యుద్ధము చేయకుండా గెలిచేవాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నో బ్యాటిల్ బట్ యు విల్ గెట్ విక్టరీ. హల్లెలూయా. ఇక్కడ నువ్వు యుద్ధం చేస్తున్నావా? దేవుడు నీకు అత్యధికమైన విజయం ఇచ్చి బయటికి తీసుకొస్తాడంట. అంటే యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడు. గాడ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ యు. మోర్ దెన్ కాంకరర్. యుద్ధము లేకుండా విజయం. హల్లెలూయా. అందరూ చెప్పండి, యుద్ధం లేకుండా నేను విజయం పొందుకోబోచున్నాను. సరే, మనం యుద్ధం చేస్తామంటే చాలా చాలా చోట్ల అంటే కరెక్ట్ అంటే దేవుడు వాక్యమును రెండంచెల ఖడ్గమని చెప్పారు. నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఐదర్ వేస్. విశ్వాసం అనేది ఏం పోరాటము? అందరూ చెప్పాలి. విశ్వాసం అనేది మంచి పోరాటం. అంటే మంచి పోరాటం, చెడ్డ పోరాటం రెండు ఉంటాయా? రెండు ఉంటాయా పోరాటాలు? మంచి పోరాటం అంటే ఏంటి? ఓటమి లేనటువంటి పోరాటం. ఓటమి లేనటువంటిది. దేర్ ఇస్ నో డిఫీట్, యు విల్ విన్. అది మంచి పోరాటం అంటాం. అంటే విశ్వాసం అనేది ఏం పోరాటము? మంచి పోరాటం. అంటే విశ్వాసం కలిగి నువ్వు ఉంటే నీ పోరాటం అనేది చివరికి నెగ్గి తీరుతావు. హల్లెలూయా. యు విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్. యుద్ధం చేస్తూ ఉంటాం చాలా సంవత్సరాలు. కొంతమంది అయితే తరతరములు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ జనరేషన్ కర్స్ వస్తుంది. పావర్టీ, పేదరికముతో, నిరుద్యోగముతో, గడ్డుతనముతో, బలహీనతతో తరతరములు యుద్ధం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. విల్ ఫైట్. ఇది తరతరం నుంచి వచ్చేదండి, పోదు. ఇది డాక్టర్ చెప్తారు, యుద్ధం చేస్తూ ఉంటావు దాంతో. యూ విల్ ఫైట్. కానీ ఇక్కడ దేవుడు, ఒకవేళ నువ్వు అలాంటి సందర్భంలో ఉండి క్రీస్తు దగ్గరికి వచ్చావనుకో, విశ్వాసము కలిగి ఉంటే ఇప్పుడు నీ పోరాటం ఏ పోరాటంగా మారుతుంది? మంచి పోరాటం. ఒకవేళ లోకంలో ఉండి అలా పోరాటం చేసి నువ్వు ఓడిపోతావేమో, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత విశ్వాసంతో పోరాడితే నెగ్గి తీరుతావు అందులో. హల్లెలూయా.
విజయము పొందుకొని తీరుతావు. హల్లెలూయా. యు విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్. అంటే అపజయము లేనటువంటి పోరాటము విశ్వాసం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మోర్ దెన్ కాంకరర్స్. అరే యుద్ధం చేసి గెలిచే వాళ్ళు కాంకరర్స్, మరి మనం ఎవరము? మోర్ దెన్ కాంకరర్స్. హల్లెలూయా. సే సంబడి, ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. I am more than ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. I am more than a conqueror. గట్టిగా చెప్పండి. I am more than a conqueror. అన్న సాతానికి వినిపించాలా? I am more than a conqueror. హల్లెలూయా. ది డెవిల్ హస్ టు లిసన్. ఓ ఈ రోజు భలే ఉందిలే, నా పని అయిపోయింది అనుకుంటాడు వాడు. పంచర్ పెట్టేశాడు నాకు, అయిపోయింది నా పని అనుకోలేడు. హల్లెలూయా. వెన్ యు షౌట్, ఎందుకో తెలుసా? మనం కేకలు వేసినప్పుడు చూసారా, యెహోషువకు చెప్తాడు దేవుడు, మీరు ఏం చేయొద్దు, 7 రోజులు తిరగండి అంటాడు. అదేంటి 7 రోజులు ఆ కొండ చుట్టూ తిరగండి అంటాడు. ఈ కొండ చూస్తేనేమో అంత పెద్దగా ఉంది. అది ఒక ఎరుకో గోడలు ఎలా ఉంటుంది తెలుసా? చాలా దృఢమైనటువంటి గోడలు అవి. ఆ గోడ పైన 2 రథాలు వెళ్ళగలవంట. అంటే 2 lanes రోడ్ అనమాట. ఎక్కడ కట్టారు? కొండ మీద కట్టారు. అది అంత అంత గొప్ప గోడ, పట్టణము చుట్టూ కూడా కట్టబడి ఉంది. వీళ్ళు వెళ్ళడానికి లేదు, దే కెనాట్ ఎంటర్. దేవుడు చెప్పాడు, అయిపోయింది, ఇంకేంటి, ఎరుక ముందు తీసుకొచ్చాము, ఈ గోడ ఇంత పెద్దగా ఉంది, మేము వెళ్ళలేము, వెళ్ళి యుద్ధము చేయలేము, ఈ గోడ దగ్గర ఇంకా ఆగిపోలేము, ఇక్కడ అయిపోయిందేమో అనుకుంటారు. అప్పుడు దేవుడు చెప్తాడు, మీరు ఏం చేయాల్సి అక్కర్లేదు, దాని చుట్టూ తిరగండి. ఏం చేయాలంట? ఆ గోడ చుట్టూ తిరగండి. ఎన్నిసార్లు? 7 రోజులు తిరగండి. 7వ రోజు ఎన్నిసార్లు? 7 సార్లు తిరగండి. తిరిగి ఏం చేయాలి ప్రభా? అరవండి. ఏం చేయాలంట? అరవండి. ఏం అరవాలా? మోర్ దెన్ ఏ కాంకరర్. హల్లెలూయా. యుద్ధము లేకుండా మేము గెలవబోచున్నామని ఎప్పుడైతే అలా అరిచారో అంత బలమైనటువంటి దుర్గములు నేలమట్టం అయిపోయాయంట. హల్లెలూయా. పడిపోయాయి. బలమైన దుర్గము ఎవరి వల్ల కాదు, పడిపోయాయి. దేనికి? సింపుల్ సౌండ్. ఇప్పుడు చెప్పండి అందరు, నేను మోర్ దెన్ కాంకరర్ అండి. నువ్వు ఇలా అరిచింది ఈరోజు ఆ ఎరుక కూడా పగిలిపోవాలి. హల్లెలూయా. నీ వ్యాధి, నీ రోగము, నీ బాధ, నీ బలత, నీ దరిద్రము, నీ సమస్య, నీ శోధన, నీ శ్రమ అన్నీ కూడా పగిలిపోవాలి ఈరోజు. హల్లెలూయా. దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ది అనాయింటింగ్. హల్లెలూయా. జీసస్ more than conquerors in all things. We are more than conquerors through him that loved us. Hallelujah. మనల్ని ప్రేమించేవాడు. అంటే మనకు తెలిసి ఉండాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది సంఘం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు లేదా? అసలు నా ప్రార్థన వింటున్నాడా? ఫస్ట్ మాట ప్రేమించే పక్కన పెట్టి, నా ప్రార్థన వింటున్నాడా? నా మొర అలకిస్తున్నాడా దేవుడు? నా ప్రార్థన చేసేది వింటున్నాడా? ఎందుకు? నేను పాపిని కదా, నేను అపరాధిని కదా, నా పాట ఇది కదా, నా పాట డిఫరెంట్, మై సాంగ్ ఇస్ డిఫరెంట్, మై వర్షిప్ ఇస్ డిఫరెంట్. నా ప్రార్థన అంటే ఎప్పుడైతే నీ కాన్షియస్ అనేది మారదో, నీ ప్రార్థన కూడా మారదు. ప్రార్థన ఎలాగ మారుతుంది? ముందు ఏది మారాలా? కాన్షియస్, సిన్ కాన్షియస్, దట్ హాస్ బి చేంజ్. ఇక్కడ నీతిమంతులుగా తీర్చేవాడు నీ క్రియలని నీతిమంతంగా తీర్చి అంటాడు దేవుడు. నేను నిన్ను నీతిమంతంగా తీరుస్తా అంటున్నాడా? నేనే. ఇట్ ఈస్ మీ హూ డిక్లేర్స్ యు రైచస్. ఇట్ ఇస్ మీ. హల్లెలూయా. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సిన్ కెనాట్ స్టాప్ గ్రేస్, బట్ గ్రేస్ కెన్ స్టాప్ సిన్స్. హల్లెలూయా. ఏ పాపము కూడా కృపను ఆపలేదు, కానీ కృప ఎంత గొప్ప ఘోరమైన పాపానైనా సరే మృంగివేయగలదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. అందుకే దేవుడు అంటాడు, అదే రోమన్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే, కృప ఎక్కడ, పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించి. రైట్. 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 5:21. రోమన్స్ 5 chapter number 5 and verse 21. అయినను పాపమును, మరణమును,
ఆధారము చేసుకుని ఎలాగు ఏలెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని, పాపం దేన్ని ఆధారం చేసుకుంది? వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద సిన్? ఇస్ డెత్. డెత్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సిన్. హల్లెలూయా. చదవండి. అయినను పాపము మరణమును ఆధారము పాపము చేసుకుని మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెను ఎలాగు ఏలని అంటే ఏం చేసింది? ఇప్పుడు ఎంతమందిలో పరిపాలిస్తుంది? ప్రపంచం అంతటా ఏలుతుందా లేదా? ఏలుతుంది. హల్లెలూయా. చిన్న వాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, వృద్ధులేంటి, గొప్ప వాళ్ళేంటి, ఉన్నవారేంటి, లేనివాళ్ళు, ఎవరైనా సరే నాకు అందరూ ఒకటే అంటారు. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఒక్కడివే. నీలో ప్రాణం ఉందా? అయితే నీ మీద నాకు అధికారం ఉంది. హల్లెలూయా. అంటే ఏం చేస్తుంది? మరణము ఏలుతుంది. దేన్ని ఆధారం చేసుకొని? పాపం. హల్లెలూయా. సిన్. అయితే దేవుడు దేన్ని తీసివేయడానికి వచ్చాడు? పాపం. పాపమును తీసుకున్న తర్వాత మరణానికి బేస్ ఉందా? లేదు. హల్లెలూయా. మరణానికి పునాది ఉందా? లేదు. ద ఫౌండేషన్ హాస్ బిన్ డిస్ట్రాయిడ్. అందుకే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటాడు. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఫౌండేషన్ నౌ ఫర్ డెత్. ఇది చాలా లోతైన సబ్జెక్ట్. ఇది అర్థం చేసుకోవాలంటే ఇంకో 20 సంవత్సరాల వాక్యం వినాలి. ఇంకో 20 years వాక్యం వింటే అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ మ్యాన్, వెరీ డీప్ సబ్జెక్ట్. హల్లెలూయా. బట్ దిస్ ఇస్ గ్రేస్. గాడ్ గేవ్ యూ ఫ్రీలీ. ఇట్స్ అ ఫ్రీ థింగ్. హల్లెలూయా. రైట్, చదవండి. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో ఎలాగో ఏలెనో. సీ ద కండిషన్, ద కాంట్రవర్సీ. A ఈక్వల్స్ B, B ఈక్వల్స్ A. హల్లెలూయా. అవునా కదా? సీ ద కండిషన్. చదవండి. అలాగే అందరూ అలాగే అనండి. అలాగే మళ్ళీ అనండి. అలాగే ఎలాగే? నిత్య జీవము కలుగుటకై. ఎలాగే అంటే పాపం ఎలాగైతే మరణము చేసుకొని నీ జీవితంలో ఏలుతుందో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్? అంటే కృప ఏం చేసింది? ఇప్పుడు ఏ పాపం వలన మరణం నీ మీద ఏలుతుందో ఆ మరణాన్ని మృంగివేసిందంట. అంటే ఇప్పుడు కృప గొప్పదా, అక్కడ పాపము గొప్పదా? మింగేసింది పాపాన్ని, మరణాన్ని మింగివేసింది కృప. పాపం ఎక్కడ విస్తరించిందో, అంటే ఎంత గొప్ప పాపమైనా ఎంతైనా విస్తరించినది, దాన్ని మింగివేసే సామర్థ్యము దేవుడి కృపకి ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. God's grace has a power to swallow up any sin, anything. This is grace. Superabounds. That as sin has reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord. Hallelujah. ఈ వాక్యం చెప్పాను అనుకో, ఎక్కదు మనకి. ఊరుకోండి బ్రదర్, మరణం రింగి వేయబడి ఏంటి చూసారా? పొద్దున్న లేచిందంటే వాట్సాప్లో నా వాట్సాప్లో అవే మెసేజ్లు. ఈరోజు ఎన్ని యాక్టివ్ కేసులు, ఇంతమంది చనిపోయారు. బాగా చదువు, సెర్చ్ చేస్తావు మళ్ళీ ఏ దేశంలో ఎంతమంది చనిపోయారు. హల్లెలూయా. సీ దట్. బట్ యు నో వాట్, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం ఏం ఏలాలి? ఇక్కడ జీవము, ది ఇటర్నల్ లైఫ్ హాస్ టు బి రెయిన్. అందరు చెప్పండి, నా మీద నిత్య జీవము ఏలును గాకానండి. మళ్ళీ చెప్పండి గట్టిగా, నా మీద నిత్య జీవమే ఏలును గాక. మరణము కాదు ఏలవలసింది. ఏది ఏలాలా? ఆయన కృప ద్వారా నిత్య జీవము ఏలాలంట. హల్లెలూయా. ఇట్ హాస్ టు బి రెయిన్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. See, పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా, అందరు అపరిమితంగా, అన్లిమిటెడ్, సూపర్ అబౌండ్స్. 10% పాపము, దేవుడు 1,000,000 కృపనిస్తుంటాడు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు నువ్వు నీ బ్యాంకులో లేదంటే అప్పు 10,000 ఉందనుకో, 10,000 అప్పు ఉంది.
10,000 అప్పు తీర్చడానికి కష్టపడిపోతున్నావు, తీర్చలేవు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? 10,000 అప్పు ఉన్న చోట ₹1,00,00,000 ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 1 crore. అది 10,000 అప్పు ఉందయ్యా, అది చేసింది 10,000, ఉంచుకో, ఇది నా కృప, ₹1,00,00,000 ఉంచుకొని ఇచ్చేసాడు. హల్లెలూయా. అది కృపకి నీ పాపానికి ఉన్నటువంటి వ్యత్యాసము. హల్లెలూయా. నువ్వు చేసింది కొంచెమే, కానీ దేవుడిచ్చింది గొప్పది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. His blood is so powerful that every sin can be washed out. His grace is so powerful, any infirmity can be washed out. హల్లెలూయా. కొంతమందికి మింగుడు పడదు ఈ వాక్యం. కమెంట్లు ఉంటాయి, ఈరోజు ఫోన్ కూడా చేస్తారు. అంటే పాపం లైసెన్స్ ఇస్తున్నారా మీరంట? I'm not giving you license, brother. I'm telling you, you are going to reign in life. చీకట్లో ఉన్నవాడికి చీకటి 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 అని చెప్పావు అనుకో, ఊరుకోరంటాడు. పిచ్చోడి కంటే నువ్వు పిచ్చోడు అని చెప్తే ఏమవుతుంది? వాడికి కోపం వస్తుంది. అలాగే చీకట్లో ఉన్నవాడికి నువ్వు చీకటి గురించి చెప్పావు అనుకో, అరే నువ్వు ఉన్నది చీకటి అని చెప్తే, నేను ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నది చీకటి అంటావా, చూడు నా చుట్టంతా వెలుగుంది కంటావు. అదే వాడికి ఏం చెప్పాలి తెలుసా? వెలుగు గురించి చెప్పాలి. యు నీడ్ టు స్పీక్ అబౌట్ ద లైట్. అప్పుడు అంటే లైట్కి ఈ లక్షణాలు ఉంటాయా, నా దగ్గర ఏంటి మరి ఈ లక్షణాలు ఉన్నాయి అంటే, నేను లైట్లో లేనా, నేను వెలుగులో లేనా? దెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఇస్ గాస్పెల్. పాపి 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 అంటే సంఘం మీద రాళ్ళేసేస్తున్నారు. వాళ్ళు పాపలంట అంటున్నారు. మొన్న బహిరంగ సభ ఏంటంటే వాళ్ళు పాపలంటే పాపలని మనకి ఎందుకంటే ఆయన చెప్పాడు. వాళ్ళు ప్రార్థించే పాపిని అంటాడు. మేము పాపలం కాదు, మేము రైచెస్, మేము నీతిమంతులం అని బహిరంగంగా చెప్పాడు. మరి ఎందుకు? మనమే మరి అలాగే చేసుకున్నాం. మనం మోకరిస్తే చాలు, పాపిని ప్రభా క్షమించు ప్రభా. అది బహిరంగ మళ్ళీ పెద్ద పెద్ద మైకులు పెట్టి చెప్తాం. వాట్ వి ఆర్ డూయింగ్ అంటే, యేసుక్రీస్తు రక్తానికి నీ పాపాన్ని తీసే కెపాసిటీ లేదా అంటే, ఆయన రక్తం అంత చీపా? అంత విలువలేంది అది? The heaven's best thing. Jesus is heavenly best thing, best one. ఆ రక్తం కొన్నాడు, ఆ రక్తం నీ కోసం కార్చబడ్డాడు. ఆ రక్తంలో నువ్వు ఈరోజు కడగబడి నీతిమంతంగా తీర్చబడ్డావు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ యువర్ వర్క్స్ అండ్ ఎఫర్ట్స్, యువర్ ట్రయింగ్స్ అండ్ యువర్ ట్రయల్స్. నీ క్రియలు కాదు, నీ సామర్థ్యం కాదు, నీ బలము కాదు, నేను గొప్పవాడిని అవ్వాలి, నీతిమంతుని అవ్వాలి అని చేసే ప్రయత్నము కాదు. నువ్వు అలాగ ఉన్నప్పుడే దేవుడు చెప్తాడు, మన పాపంలో చచ్చిన వారమై ఉండగానే అంట, we are dead in the sins, then God gave his son. హల్లెలూయా. అప్పుడు దేవుని కుమారుని ఇచ్చాడు. నువ్వు నీతిమంతంగా చేసి, ప్రభా ఇదిగో చూడు నేను కొంచెం నీతిమంతుని అయ్యావా, సరే ఇప్పుడు నీ కుమారుని ఇస్తాను చెప్పలే దేవుడు. we are dead in the sin, God gave his son. దేవుడు తెలియదా? ఈ పాపి వీడి కోసం నా కుమారుని ఇచ్చేది అనుకున్నాడు దేవుడు. ఇప్పుడే నా కుమారుడు ఇతనికి కావాలి, ఎందుకంటే నీతిమంతునిగా తీర్చబడాలి. ఆ పాపంలో చచ్చిన వారమై ఉండగానే నువ్వు నీతిమంతుని చెప్తే, ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి ఏదో కొంచెం మంచి పనులు చేస్తున్నా నిన్ను నీతిమంతుని అనలేదా దేవుడు? హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అనలేడా? God, heart of God, sacrifice. It's not a simple thing, it's a small thing. Hallelujah. ఈ రక్తము నీ తరతరములను నీతిమంతులుగా మార్చగలదు. హల్లెలూయా. Even your generations can be made righteous through the blood of Jesus. హల్లెలూయా. జీవిత కాలమంతా చేసిన ప్రతి పాపమునకి ఆయన సిలువలో మూల్యము చెల్లించాడు. అందుకే అంటాడు, ఆయన ఒక్క బలి అర్పించి అలాగా పరిశుద్ధపరచబడిన సదాకాలం వరకు ఏం చేశాడంట? సంపూర్ణులుగా చేశాడంట. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. మేబీ that's okay. Let's look at that thing. Hebrews chapter number 10. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు 9 10 12 12 చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం.
ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఎప్పటి వరకు నిలిచిందండి ఈ బలి? సదాకాలం అన్నాడు అందరూ. అంటే దేవుడు సదాకాలం అన్నాడంటే ఎంతకాలం ఉంటుంది? నీ దృష్టిలో సదాకాలం అంటే నువ్వు జీవించినంత కాలం కావచ్చు. ఆయన దృష్టిలో సదాకాలం అంటే ఆయన జీవించినంత కాలము. ఎవరు జీవించినంత కాలము? మరి దేవుడు ఎన్ని రోజులు జీవిస్తాడు? ఎంతకాలం జీవిస్తాడు? చెప్పాలి, ఎంతకాలం జీవిస్తాడు దేవుడు? ఎవరైనా చెప్పగలరా? ఎనీ సైంటిస్ట్, ఎనీ గుడ్ ఎడ్యుకేటర్ ఆర్ ఎనీ క్వాలిఫైడ్ పీపుల్ హియర్? దేవుడు ఎంతకాలం జీవిస్తాడు? ఎన్ని యుగాలు జీవిస్తాడు? చెప్పాలా? చెప్పండి, ఏదో ఒక ఫిగర్ చెప్పండి. 1000 సంవత్సరాల, 2000 సంవత్సరాల? ఇన్ఫినిట్. అంటే ఇన్ఫినిట్ వరకు జీవిస్తాడు. అంటే ఇన్ఫినిట్ తర్వాత కూడా అంత ముందేనా? That's what you need to understand. Hallelujah. ఇది నీ కాన్షియస్ తో చదవకూడదు బైబిల్, దేవుడి కాన్షియస్ తో చదవాలా. You need to take the help of the Holy Spirit. Hallelujah. సదాకాలము నిలుచు బలి. చూడండి, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి. అంటే ఈ బలి ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? సదాకాలం అంటే నీ సదాకాలం కాదు, దేవుడి సదాకాలం. అంటే దేవుడు ఎన్ని రోజుల వరకు, ఎప్పటి వరకు అయితే జీవించి ఉంటాడో అప్పటి వరకు ఈ బలి నిలిచి ఉంటుంది. ఈ బలి ఎప్పటి వరకు అయితే నిలిచి ఉంటుందో నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. హల్లెలూయా. యు రైచస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. చదవండి, నాట్ ఓన్లీ దట్, చదవండి ఇంకా. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఎప్పటి వరకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు? సదాకాలం. నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్ మై ఫ్రెండ్, ఈవెన్ ఇన్ హెవెన్ యు ఆర్ రైచస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది దేవుడి రక్తానికి ఉన్నటువంటి సామర్థ్యం. అందుకే పాపం ఎక్కడ విస్తరిస్తుంది అక్కడ కృప అపరిమితంగా విస్తరించి ఏం చేస్తుందంటే పాపాన్ని కృప గురించి బోధించొద్దు అంటారా? ఇప్పుడు నేను లైసెన్స్ ఇస్తున్నాను, నీకు పాపం చేయమని లైసెన్స్ ఇస్తున్నానా? నిత్య జీవంలో ఫలించు అంటున్నానా? ఫలించు. హల్లెలూయా. బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద లైట్ ఇన్ లైఫ్. ఎందుకు పనికిరాని దాని ఆలోచనలు పెట్టుకుంటావు? పనికిరాని ఆలోచన. పాపం అనేది ఏంటి? పనికిరాని ఆలోచన. ఆ కాన్షియస్ అనేది ఏంటి? పనికిరాని ఆలోచన. నీ కాన్షియస్ ఎక్కడ ఉండాలా? నేను సదాకాలము పరిపూర్ణుని. హల్లెలూయా. ఐ యామ్ మేడ్ రైచస్ అండ్ మేడ్ హోల్ ఫర్ ఇటర్నల్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. నాకు నేను చెప్పుకుంటున్నాను ఏమో, నాకు నేను చెప్పుకున్నా కూడా బెటర్ థింగ్స్. ఎందుకంటే టు బూస్ట్ అప్ మై ఫెయిత్ ఈవెన్. హల్లెలూయా. చెప్పండి, ఆయన పాస్టర్ గారి కోసం చెప్పుకుంటున్నాను అందరూ. హలో, మీకోసం మీరు చెప్పుకుంటున్నాను ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే మీ రెస్పాన్స్ చూస్తే అలాగుంది. మరి ఎగిరి గంతేయాల మరి ఈ వాక్యం విన్నప్పుడు. దిస్ విల్ గివ్ యూ బూస్ట్ అప్ మై ఫ్రెండ్. ఇట్ విల్ గివ్ యూ లైఫ్. ఐఎమ్ గివింగ్ యూ ద కీ హౌ టు రెయిన్ ఇన్ లైఫ్, హౌ టు గెట్ బ్లెస్డ్, హౌ టు రిసీవ్ గ్రేస్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఈస్ స్టోర్డ్ ఫర్ యూ. హల్లెలూయా. తరతరములుగా మన జీవితాలు తెలుసా? తరతరములుగా కొన్ని వేల కోట్ల ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, పెండింగ్లో ఉన్నాయి. ఆదాం మొదలుకొని ఇప్పుడు ఆదాం కూడా మన మూల పితరుడే కాదా? తాతకు తాత అలాగ ఒక గంట తర్వాత అన్న తర్వాత అప్పుడు వస్తాడు ఆయన.
నువ్వు అలా అనుకుంటుండాలి, తాతకు తాత, తాతకు తాత, తాత, అలాగా 1 గంట 2 గంటలు 3 గంటలు పోనీ ఒక రోజు అంతాను. ఆ తర్వాత వచ్చేది ఆదామే కదా, ఆదామే. అక్కడ నుంచి ఆగిపోయినా నీ బ్లెస్సింగ్స్. ఆయన కూడా నీవే, ఆ రక్తం నుంచి వచ్చాం మనం. ఇప్పుడు అక్కడ ఆగిపోయిన బ్లెస్సింగ్స్, ఆ తరము, ఆ నెక్స్ట్ 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 అన్ని తరములు ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం కూడా ఏమైపోయింది, అక్కడ పెండింగ్, స్టోర్ అయిపోయింది. ఎప్పుడైతే కృప ద్వారా పరిశుద్ధపరచబడ్డాము, నేను నీతిమంతుననే క్లియర్ కాన్షియస్లోకి వచ్చి ప్రార్థించడం మొదలు పెడతావో, ఎవ్రీ పెండింగ్ వర్క్ విల్ బి అప్రూవ్డ్. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. విల్ బి డెలివర్డ్. ప్రతిది కూడా చూసుకో, నీ గుడారం విశాలపరచుకో, తాళ్ళని తెంపేసాయి, తీసి మళ్ళీ వేరే దగ్గర కట్టేసాయి. దేవుడు చెప్తాడు కదా, యెషయా గ్రంథంలో చెప్తాడు, ఇదిగో నీ తాళ్ళను విశాలపరచుమంట. హల్లెలూయా. నీ గుడారమును ఎక్స్టెండ్ యువర్ టెంట్స్. వై? బికాస్ ఐఎమ్ గోనా బ్లెస్ యూ. I'm going to bless you. There is no enough room to fit the blessings of God అంట. ఆయన ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఆయన ఆకాశ వాక్యాలను విప్పడం అనేది మామూలు మాట కాదు. నువ్వు అర్థము చేసుకున్నావంటే నీ జీవితం మారిపోతుంది. అక్కడ ముందు బ్రెయిన్ నమ్మదన్న, ఊరికా ఇంత 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 ఇట్లా ఆశీర్వదిస్తారా దేవుడు అంటాం. ఎందుకంటే నోవా కాలంలో దేవుడు ఏం విప్పాడు? తూమంట, చిన్నది, ఇట్స్ స్మాల్ హోల్, చిన్నగా వేలుతో ఇలాగ అన్నాడు. అంటే 150 రోజులు భూమి కనిపించలా. కొండలేంటి, పర్వతంలేంటి, అసలు భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు. భూమి మొత్తం మునిగిపోయింది. ఎన్ని రోజులు? 150 days. 40 రోజులు అలాగా తెరిచి ఉంచితే చిన్న తూములో నుంచి వచ్చిన నీరు భూమి 150 రోజులు కనిపించినంతగా ముంచితే, కిటికీ విప్పితే, కిటికీ విప్పితే ఎలాగుంటుంది? మీ విశ్వాసానికి వదిలేస్తున్నాను. ఐఎమ్ లివింగ్ అప్ టు యువర్ ఫెయిత్. భూమి కనిపిస్తా, భూమి కనిపించంటే నీ ఇల్లు దేంతో నింపబడాలా? ప్యూర్ గోల్డ్. హల్లెలూయా. సో దిస్ ఈస్ గాడ్, దిస్ ఈస్ గాడ్. హల్లెలూయా. సబ్జెక్ట్ కొంచెం ఎక్కడికి వెళ్ళిపోయిందా? ఓకే, ఎనీహౌ, బట్ ఐ గేవ్ యూ. సరే, ఇంకా చూద్దాం. ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకుంటున్నారు? లెర్నింగ్ సంథింగ్. ఈరోజు నీ హృదయం విశాలపరచబడాలి. ఇట్ హాస్ బి స్ట్రెచ్. Faith. Your faith is the boundary of your blessings. Your faith is a boundary. నీ విశ్వాసం ఏంటి? నీ యొక్క ఆశీర్వాదాలకి హద్దు విశ్వాసమే. అంటే విశ్వాసాన్ని ఎంతగానో విశాలపరచబడతాదో అంత గొప్ప అద్భుతాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా. సో మనల్ని, వాట్ ఈస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? ఇట్ ఈస్ ఫెయిత్. So faith that is blocking our blessings. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని కనుక నువ్వు విశాలపరచుకున్నావు అనుకో, see how your life is going to be blessed. హల్లెలూయా. ఓకే, సో అయితే చదవండమ్మా, హీబ్రూస్ చాప్టర్ నంబర్ 10. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై, నౌ సీ, అండర్లైన్ దట్ స్క్రిప్చర్, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలా మంది చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి ఒప్పింపజేస్తాడు? చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి ఒప్పింపచేస్తాడు? వినలా? ఇప్పుడు వినలేదా అని కదా మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పాపము గురించి నీకు నువ్వు ఒప్పింపజేస్తాడు.
చూసారా, నేను పాపిని ప్రభా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి పాపం నిమిత్తము ఒప్పింపజేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ అనదర్ స్పిరిట్. ఇట్స్ ఎ డిఫరెంట్ స్పిరిట్. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాపిని అనే ప్రార్థన చేస్తున్నావంటే అది పరిశుద్ధాత్మ నీ లోపల నుండి నీతో చేపిస్తున్న ప్రార్థన కాదు, అది ఇంకో ఆత్మ. నువ్వు దాన్ని ఆత్మ ఏంటో గ్రహించాలా. ఇక్కడ నౌ సీ హౌ ద హోలీ స్పిరిట్ గాడ్ టెస్టిఫైయింగ్ టు వాట్ ఇట్ ఈస్ టెస్టిఫైయింగ్. హల్లెలూయా. వేర్ఫోర్ ద హోలీ గోస్ట్ ఆల్సో ఈజ్ విట్నెస్ టు అస్. ఫర్ వాట్? దేనికంట? ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని దూత అని చెప్పిన తరువాత వారి ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. చదవండి. వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని నేను పాపినని ప్రార్థన చేస్తే అది పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే వేరే ఆత్మనా? ఇట్స్ ఎ డిఫరెంట్ స్పిరిట్. హల్లెలూయా. ఇట్స్ ఎ డిఫరెంట్ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి నీకు దేని గురించి విట్నెస్ అయ్యిండు, దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? సదాకాలం వరకు నీవు నీతిమంతుడవు, నువ్వు పరిపూర్ణ చేయబడ్డవు అనే దానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ నీ లోపల ఉండి పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడా? నో. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాడు దేవుడికి. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫర్. గట్టిగా చెప్పలు కొట్టాలా. నౌ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. గో బిహైండ్. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకొని చెప్పినప్పటికీ మనం మట్టుకు చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. పైగా నువ్వు మర్చిపోయావు ప్రభా అంట. ఏం చేస్తాం? నీకు తెలియదు ప్రభా, నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ నేను మర్చిపోను, నేను చేసిన తప్పులు. అరే నాకు జ్ఞాపకం చేయకరం దేవుడు అంటాడు. బాబు డోంట్ రిమెంబర్ మీ. ఏం చేశాను నేను? రిమెంబర్ నో మోర్. Well, I remember no more, but you will put me on remembrance. నువ్వేం చేస్తావు? జ్ఞాపకం దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా ఒక గంట ముందు ప్రార్థన చేయని ప్రభా, నా మనస్సాక్షి ప్రభా, నేను సాటిస్ఫై అవ్వాలి. నువ్వు గంట ప్రార్థన చేయాలి. పాపిని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, పాపిని ఓ గంట ప్రార్థన చేసి సాటిస్ఫై అవుతావు. నీ హృదయం అమ్మయ్యా ఇప్పుడు నేను పరిశుద్ధుని అయ్యానేమో. అంతసేపు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెవులు మూసుకుంటాడు నీ ప్రార్థనకి. నీ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులు మాట్లాడుకొనగా యెహోవా చెవి యొగ్గుతాడు. అదే పాపులు మాట్లాడుకొనగా చెవి మూసుకుంటాడు. అందుకే ప్రార్థనకి సమాధానం లేదు, స్వస్థత లేదు, అద్భుతం లేదు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోను బాబు అంటే నువ్వెందుకు జ్ఞాపకం చేస్తావు ఆయనకి? ఇంకా ఈరోజు కాదు, సాక్రమెంట్ రోజు ఉంటుందండి. ఇంకా ఏం చెప్పాలి ఆ సర్వీస్ గురించి? సాక్రమెంట్ రోజు, సాక్రమెంట్ సమీపిస్తున్నారు. జాగ్రత్త, ఉగ్రత ఉంటుంది అక్కడ. పరిశుద్ధంగా తీసుకోవాలి, దాన్ని చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి. నీతిమంతుని 1కి 100 సార్లు పరిశీలన చేసుకొని హృదయాన్ని తీసుకుందామని ఆశతో వచ్చిన వాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిన గోల్లే, మళ్ళీ తీసుకుంటే ఆశీర్వాదం ఎందుకు కానీ శాపం వస్తుందేమో నా మీదకి. కానీ అది పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన నిజమైన ఆహారం. అది తిని త్రాగువాడు వానులో వాడు జీవము కలిగి ఉంటాడు. హల్లెలూయా. But the teaching that is separating you from the life of God, pastors, they are separating from the life of God. Hallelujah. Are you getting something? Deep subject. I'm giving you very deep insights.
హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసము బూస్టప్ అయిపోవాలా. పెండింగ్ ఉన్న ప్రతి ఆశీర్వాదము తన్నుకుంటూ నీ జీవితంలోకి రావాలి. హల్లెలూయా. ఆ ఉద్యోగమా, వివాహమా, పిల్లల, నిరుద్యోగమా, లేదా ప్రమోషనా, సమాధానమా, వాట్ ఎవర్ ఇస్ పెండింగ్, let it come in 100 folds in Jesus mighty name. Hallelujah. Stand up. 1 hour. ఎందుకంటే చాలాసేపు నుంచి వెయిట్ చేశారు కదా, అందుకే దేవుడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు మీకు. హల్లెలూయా. గాడ్ గేవ్ ఎ బూస్టప్. ఆల్రైట్, నౌ ప్రే ఫర్ 2 minutes. మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. ప్రభువా, నేను నీతిమంతున్నయ్యా, నీ కృప ద్వారా నన్ను నీతిమంతునిగా చేశావు. నా పాపములు, నా అతిక్రమములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని అయ్యా ఇది మీరు సెలవిచ్చారు. ఇది ప్రభువే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పెను. హల్లెలూయా. అవును, నీ పాపము, నువ్వు చేసినటువంటి ఏ అతిక్రమము కూడా నీ యొక్క ఆశీర్వాదాలను ఆపలేదు సహోదరుడా. దానిపైన నీ కాన్షియస్ పెట్టకు, ముందుకు వెళ్ళు. నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నేను ఇక్కడ ఆగిపోకూడదు. ఇదిగో ఈ అపరాధంలో, ఈ అక్రమంలో, ఈ పాపంలో నేను ఆగిపోకూడదు. నేను ముందుకు వెళ్ళాలా, దీన్ని జయించి నేను ముందుకు వెళ్ళాలా అనే క్లియర్ కాన్షియస్తో ఉండు. ముందుకు వెళ్ళు. గో ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. యూ విల్ గెట్ ఎవ్రీ బ్లెస్సింగ్స్, యూ విల్ రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్. ప్రతి ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకుంటావు. యూ విల్ రిసీవ్ ఎవ్రీ పెండింగ్ blessings will be approved today. Hallelujah. Will be delivered today, will be opened today in the name of Jesus. Hallelujah. Father, in the name of Jesus, Lord, heal them, Lord. Bless them, Lord. Deliver them, Lord. అవును, వారి ప్రతి ప్రార్థన ఆలకించండి అయ్యా. అవును, వారు చేసే ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించండి ప్రభా. వారి ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి, వారి స్వస్థత వారికి అనుగ్రహించండి, వారి ప్రమోషన్ వారికి అనుగ్రహించండి, వారి ఉద్యోగం వారికి అనుగ్రహించండి. Let their bank accounts be filled in the name of Jesus. Hallelujah. Let them be prospered in every area of their life. అవును, వారి జీవితంలో అయ్యా వారి అభివృద్ధి చూస్తుంది గాక, క్షేమము చూస్తుంది గాక. వారి పిల్లల తరతరముల జీవితంలో వారి క్షేమమును చూస్తుంది గాక. నీ కృప వారిని కమ్మను గాక. యేసు నామములో నీ కృప వారిని అధిగమించును గాక. వారి పాపముల అతిక్రమములను నీ కృప అధిగమిస్తుందని సెలవిచ్చావయ్యా. అవునయ్యా, ఇక నేను జ్ఞాపకము చేసుకొనను నీ అతిక్రమములను, నీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. అయితే సాతాను ప్రతిరోజు వచ్చి మా పాపములను జ్ఞాపకం చేస్తుందేమో. సాతాను ప్రతిరోజు వచ్చి నీ అతిక్రమాలను జ్ఞాపకం చేస్తున్నా. నో 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 నో, దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్ మై ఫ్రెండ్. దట్ ఈస్ నాట్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ విట్నెస్ unto the righteousness of God. The Holy Spirit God is witness unto the completeness of God. Hallelujah. దేవుడు నిన్ను సదాకాలం వరకు సంపూర్ణంగా చేశాడు అనే దానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యము. అంతేకాని నువ్వు పాపివి అని నీ పాపములను ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి కాదు. హల్లెలూయా. yes yes yes. అవును, చాలా మంది జీవితాలు మారబోచున్నవి. చాలా మంది జీవితాల్లోకి దేవుడు అద్భుతాలు విడుదల చేయబోచున్నాడు. God is going to release more power, more grace and more blessings. Pray in the name of Jesus. God is interrupting. God is interrupting God. Jesus is interrupting God. అవును, దేవుడు నీ నిమిత్తము, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తము దేవుని ఇంటరప్ట్ చేస్తున్నాడు. ఎస్, ఇదిగో ఆ సహోదరి ప్రార్థన చేస్తుంది, ఈ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారి ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ప్రార్థన చేస్తుండు. బ్లెస్ దెమ్ లార్డ్, bless them Lord, bless them Lord. Yes, Jesus is interrupting God. Jesus is interrupting God. Pray, 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 pray. Rabababosha rabebendere komosha lekerebosha rekodasima hanta lekemoroshi riboshaka leborodeshika mekorababasane rigoshalanderemo reishika pradasociale rebe reoshaktelemo momosar rebobosha lekribomo santa leke riasholoro merodoshanabe regedesane kengo brahajale doshabahandelevo me pariga saka legeroshi retoko shata leko brahasye. Yes, yes, yes. God is releasing blessings. God is releasing blessings. God is releasing blessings. You are righteous, my friend. You are righteous forever. You are holy forever. God is blessing you today. God is blessing you today. Nothing can stop your blessings. Nothing can stop your blessings. నీ ఆశీర్వాదం ఏది ఆపలేదు. Because your conscience is going to be clear. You are going to enter into clear conscience. దేవుడు నీ కాన్షియస్ ని మారుస్తున్నాడు, నీ కాన్షియస్ ని మారుస్తున్నాడు. God is changing your conscious. God is changing your conscious. Rashokoba rebere shokobrahanta lekomarasya. Hallelujah Jesus, hallelujah. Thank you Father, in the mighty name of Jesus.
నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాము. You see that whenever I preach the grace, Spirit of God presumes in me. The Spirit of God presumes in me. Hallelujah. Without my conscience, without my wisdom and knowledge. Hallelujah. This is beyond my wisdom. This is beyond my levels, my thinkings, my thought levels. Hallelujah. I gave you today the wisdom of God, the sacrifice of God. Hallelujah. It will bless you. It will heal you. It will bring you out from any bondage. Hallelujah. ప్రతి దాంట్లో నుంచి బయట తీసుకొస్తుంది, ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తుంది, ప్రతి ఇబ్బందిని తీసివేస్తుంది, ప్రతి శ్రమను, ప్రతి శోధనను సాక్ష్యంగా మారుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా.